జీవితంలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే మనము ఆధ్యాత్మికంగా కొన్ని పనులు రోజువారీ కార్యక్రమాలలో చేసుకుంటూ పోతే మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అనేసి శాస్త్రాలు చెబుతున్నాయి. అవేంటిదో ఈ వీడియో చూద్దాం. అంతకంటే ముందు అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. ఆర్థిక ఇబ్బందులు లేని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హిందూ శాస్త్రాల ప్రకారం మన జీవితంలో కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించాలన్నా, దరిద్ర బాధలు వీడాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత కీలకం. మనకు తెలియకుండానే ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై తరచూ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడడానికి కొన్ని సాంప్రదాయ పరిహారాలు సహాయపడతాయి. అవేంటివో మనము చూద్దాము. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా పవిత్రంగా ఉండే నివాసంలోనే కొలువై ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఇంటిని, పూజ గదిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిది. సూర్యాస్తమయ సమయంలో లేదా ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఊడ్చడం కానీ తుడవడం కానీ చేయకూడదు. దీనివల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని విశ్వసిస్తారు. మన సాంప్రదాయంలో చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అందుకే పొరపాటున కూడా చీపురుపై కాలు పెట్టకూడదు. అలాగే చీపురును ఇంట్లో ఎవరికి కనిపించని విధంగా ఉంచాలి. నిలబెట్టి ఉంచకూడదు. దానికంటూ ఓ ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలి. చెప్పులు ఉన్న చోట చీపురును ఉంచకూడదు. వాటికి దూరంగా పెట్టాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యానికి కొరత ఉండదని నమ్ముతారు. దీనితో పాటు భగవద్గీతను పఠించడం వల్ల సకల సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుందనేసి శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని నిత్యం పఠించడం వల్ల ఎలాంటి ఆర్థిక సంక్షోభాల నుంచి శీఘ్రంగా ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ఎదుట నిత్యం నెయ్యి దీపం వెలిగించి కనకదార స్తోత్రాన్ని పఠించడం విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ స్తోత్ర పారాయణం మన దరిద్రాన్ని దూరం చేసి అనుకూల మార్గాల్లో ధనప్రాప్తిని కలిగిస్తుంది. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో చేసే ఈ ఆరాధన కుటుంబంలో సుఖశాంతులను నింపి భవిష్యత్తును సురక్షితంగా మారుస్తుందనేసి నమ్మకం. చేసే పనిలో లేదా వ్యాపారంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకునేవారు హనుమంతుడిని ఆరాధించాలి. సాయంత్రం వేళల్లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి నెయ్యి దీపంతో పాటు పూలను సమర్పించాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనుల వద్ద లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన దైనందిన జీవితంలో కొన్ని పద్ధతులను, అలవాట్లను మార్చుకోవడం ద్వారా అమ్మవారి కటాక్షాన్ని పొందవచ్చు. నిత్యం నిర్మల మనస్సు, భక్తి భావంతో ఈ తేలికపాటి నియమాలను పాటిస్తే జీవితంలోని దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది.